నమస్తే అందరికి. ఎందుకు చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? మైనంపల్లి హనుమంతరావుకి చక్రధర్ గౌడ్కి ఎక్కడ చెడింది? రౌడీ షీట్లు పెట్టిరు అన్నీ రెడ్డి పోకడలే ఉంటాయి. మైనంపల్లి హనుమంతరావు ఉమ్మడి మీదకు ఇన్ఛార్జ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ప్రోటోకాల్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆయననే ఓడగొట్టిలు మల్కాజ్గిరి. అయినా కూడా ప్రతి నియోజకవర్గం పైన దండయాత్ర చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూస్తూ ఉంది? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? మీ అన్న ఒక కొమరం పుల్లి లాంటి వాడు కొండామురళి ఉచ్చబోయించేసిండి ఈ కొడుకుల్ని. కంటే పీకుడుగాడు హరీష్ రావునే నడవనీయలే, వీడెంత విని బతికెంత. బిడ్డ ఈ ఎలక్షన్స్లో నీకు చక్రధర్ అంటే ఏందో చూపిస్తా, నువ్వు ఎవరితోటి పెట్టుకోవద్దో వాంతోడే పెట్టుకున్నావు. స్టేట్ కెమెరాలో చెప్తున్నా, నీకు పార్టీ టికెట్ ఇచ్చడే కష్టం. ఈసారి నేను భూమి నాకిపోయకపోతే నేను గౌడ బిడ్డనే కాదు. నమస్తే అందరికీ. రాష్ట్రంలో సిద్దిపేట ముద్దుబిడ్డ, రైతుల పాలిట ఒక దేవుడిలాగా సిద్దిపేటలో అడుగుపెట్టిన బిడ్డ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసుడిగా మీ ముందున్న బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ బిడ్డ, చక్రధర్ గౌడ్ అన్న మనతో ఉన్నాడు. ఎందుకు చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అసలు ఏమీ లేదా? అసలు బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి అవకాశం లేదా? అంటే పేదల పక్షాన మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా? లేదంటే కబ్జాకోర్లు, రౌడీలు, రాజకీయ నాయకులే ఉంటున్నారా? అసలు మైనంపల్లి హనుమంతరావుకి చక్రధర్ గౌడ్కి ఎక్కడ చెడింది? ఒకసారి మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ముందుగా వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న నమస్తే. అన్న ఎట్లా చూస్తారన్న? ఎట్లా ఉంది? సరే అది మాట్లాడదాం. లైఫ్ ఎట్లా ఉంది అప్పటికిప్పటికి? చాలా కంఫర్టబుల్గా ఉంది. అప్పుడు కేసులు, బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమ కేసులు, ఒక్కొక్కటి కొట్టుడు పోతున్నట్టు మాకు కూడా సమాచారం అందుతుంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి, ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇక కొట్లాడుతున్నాం. వీళ్ళ లెక్క అరెస్ట్ చేయముందుకే అరెస్ట్ చేయొద్దని బెయిల్స్ తెచ్చుకునే తెలివి మాది కాదు. అరెస్ట్ చేస్తా అంటే లోపల వేయించిందని తప్ప నాటు అరెస్ట్ తెచ్చుకోలే కదా. ఏడా యాంటిసిపేటరీ బెయిల్ గోలే. పోరాడదాం, తప్పేముంది? తప్పు చేయలే కాబట్టి భయవల్లే, తప్పు చేసినోడే నన్ను అరెస్ట్ చేయొద్దని బతిమలాడతారు. సో సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉంటుండా చక్రధర్ గౌడ్? అవును, కాన్స్టిట్యున్సీలే తిరుగుతున్నా. ఎక్కువ కాన్స్టిట్యున్సీలనే ఉంటా. సమస్యలపైన ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాం. గతంలాగా రైతులకు సాయం చేసిన ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని మొన్నటిదాకా సోషల్ మీడియాలో పెట్టలే. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాం కదా, మా గవర్నమెంట్ మీద ఏమన్నా ఒత్తిడి వస్తుందేమో అని అట్లా కొంచెం సైలెంట్గా చేసినాం. కానీ అద్భుతమైన పనులు చేసినాం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? మొదటి కారణం, అసలు చక్రధర్ గౌడ్కి మైనంపల్లి హనుమంతరావుకి ఎక్కడ చెడింది? అసలు మైనంపల్లి మా సబ్జెక్టే కాదు, ఆయనకి మా కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు, ఆయనకి గజ్వేల్కి సంబంధం లేదు, ఆయనకి దుబ్బాకకి సంబంధం లేదు. ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి డిస్టర్బెన్సెస్ అనేటివి క్రియేట్ చేసాడు. సరే, కాంగ్రెస్లో నా పరిస్థితి ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినా అన్న. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంటే అందరూ హరీష్ రావుని కాకుండా కేటీఆర్ని టార్గెట్ చేస్తే, నేను ఒక్కడు హరీష్ రావు మెయిన్ కల్ప్రిట్ అని చెప్పిన వ్యక్తిని నేను. మీడియాకి ఏం రావాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడో చక్రధర్ గౌడ్ అని రావాలి. కానీ స్థిరాస్తి వ్యాపారి, రియల్ ఎస్టేట్ అంటే కాంగ్రెస్ నన్ను ఓన్ చేసుకోవాలనుకోలేదు. ఎందుకు ఓన్ చేసుకోవాలనుకోలేదు? దొంగలు, లంగలు, లఫంగలు ఉన్నారు పార్టీలా. అంతకంటే దుర్మార్గం అయితే నేను ఏం చేయలే. అంటే ఓకే, రైతులకి పనిచేసిన, సో రైతు వాయిస్ అయి నిలబడ్డా, రేపు బీసీలలో వీడో నాయకుడు అయితే తలకాయ నొప్పి అవుతుంది అని అనుకున్నారా? లేకపోతే మా సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు ఇక వాళ్ళు ఎవరన్నా కానీ వీడు మనకి రేపు బల్లమై కూర్చుంటాడు అని అనుకున్నారా? పార్టీలో నన్ను ఎక్కడ పొసకనివ్వలేదు. సరే, ఏదైతే ఏంది, రేవంత్ రెడ్డి గారిని చూసి పని చేసుకుందాం, ఈ లంబా చోటగాళ్ళతో ఏందనుకున్నా. పనిచేస్తున్న క్రమంలో ఇన్ని మైనంపల్లి దించి చక్రధర్ కోవాట్ అంటాడు. బీఆర్ఎస్లా మొన్నటి దాకా వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కి వచ్చినోడివి నువ్వు. ఈ ఇనవర్రా బాబు, నన్ను వచ్చి కోవటు హరీష్ రావుకి అమ్ముడు వేయండి అంటాడు.
ఇదంతా హరీష్ రావుకి అమ్ముడు పోతే చక్రధర్ గౌడ్ మీద కేసులే కావు కదా, కేసులే కావు, అసలు జైలు కూడా పోకపోయావు కదా. ఈ పార్టీలు ఉండకపోదు, ఆ పార్టీలనే ఉండేటోని, గొప్ప లైఫ్లు ఉండేటోని. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ లేడా, అంతకంటే గొప్పగా బతికేవాడిని, మా గురూజీ కంటే గొప్పగా ఉండేవాడిని. అయితే ఇట్లా ఒక విష ప్రచారం చేసి చక్రధర్ని అజ్జేయాలని చూసారు. నా మనసులో మీద రౌడీ షీట్లు పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. అధికారంలో ఉండి అధికార పార్టీ నేత అనుచరుల పైన రౌడీ షీట్లు, అక్రమ కేసులు ఇవన్నీ చేస్తున్నా కొద్దీ సరే కొంతవరకు చూసినా మంత్రి గారి దగ్గర పోతే ఇక అది పనికి మాలిన వ్యవహారం అని తెలిసిపోయింది. ఆ మంత్రి కూడా రెడ్డి కాదు గంతే, అన్నీ రెడ్డి పోకడలే ఉంటాయి. బీసీలంతా బిచ్చగాల లెక్క బయట నిలబడాలి, ఉన్న దొరలు సంచులు పట్టుకున్న వాళ్ళంతా రూమ్లో దొరాలి. ఇప్పుడేమన్నా అంటే ఇప్పుడు చూసినప్పుడు కామెంట్, అరే మా అన్ననంట, అరే వేస్ట్గా మీ అన్న గురించి ఎక్కువ తెలిసిందే నాకు. మీ అన్న ఏదో పొడుస్తాడు పీకుతాడు అని. చక్రధర్ అనేటువంటి ఏది అబద్ధం ఆడాడు, నేను కాంప్రమైజ్ అయితే నాకంటే గొప్ప లైఫ్ ఒకటికి లేదు. మీరు అందరూ ఎందుకు ఆడ గేట్ల కానే ఉండేటోళ్ళు, నేను చాలా బెడ్రూమ్ దాకా అందరి దగ్గర సోపతి తిరిగి వచ్చి వాళ్ళ వాలకం తెలుసుకునే సైలెంట్ అయినా. ఈ మైనంపల్లిని నా మీదకి ఫోకస్ చేయించి హరీష్కి బాగా ఇబ్బంది కాకుండా, ఎంతైనా బీఆర్ఎస్లో సోపత్ చేసి వచ్చినోడు మైనంపల్లి, వాళ్ళంత ఒకటే, ఆ ఎలమ రక్తం అంత ఒకటే కాబట్టి వాళ్ళంతా అది చేసారు. ఒక ల్యాండ్ విషయంలో మనతోలి వెలుగు రగన్న గారికి ఒక బాధితుల్ని పంపిన, ఎవరెవరిని పంపిన వాళ్ళందరి మీద కేసులు అయినాయి. అది నాకు ఇక నచ్చలే, నాకు టెంపర్ అవుట్ అయినా. ఈడెంత వీని లెక్కెంత, వీడియో పోలీసులకు ఫోన్ చేసి మరి ఆ పోలీసులను ఆలోచించాలి. గత ప్రభుత్వంలో తమాషాలు చేసిన వాళ్ళంతా జైలుకు వేరు, నిన్నేమన్నా హనీమూన్కి పంపుతారా, నిన్ను జైలుకే పంపుతారు అని. ఇది కరెక్ట్ లేదు. నా నిరసన ఎంత అరిసినా బయట ముఖ్యమంత్రి దాకా పోతలేదు, అక్కడ కూడా మేనేజ్ చేసారు అని చక్కగా రాజీనామా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇక ఇక అధిష్టానం అంటే మొన్నటిదాకా ఒక లైన్లో నడవాలి, పార్టీ లైన్లో నడవాలి. ఇప్పుడు ఎవడు పార్టీ లేదు, లైన్ లేదు. మరి పార్టీ క్రమశిక్షణ అనేది ఇప్పుడు ఏదైతే మైనంపల్లి హనుమంతరావు వాడుతున్న భాష, అది మీ పైన కావచ్చు, ఇంకోరి పైన కావచ్చు, క్రమశిక్షణ చర్యలు అనేది ఉండదు అన్న కాంగ్రెస్ పార్టీలో. కొందరికే ఉంటుందా అన్న? బీసీలకే ఉంటాయి అవి. అది రెడ్లకు ఉండవు, ఓసీలకు ఉండవు. అదంతా ఒకవేళ వాళ్ళ మీద చేసినా గానీ చిన్నగా రాజగోపాల్ రెడ్డి అడుగులు తిడు, కొండ సూర్య అని చూడండి, ఆమెను కథం పట్టి అనుకున్నారు అంతా కలిసి స్కెచ్ చేసిరు. ఆడ ఏది ఒక కొమరం పుల్లి లాంటోడు ఎవరు, కొండామురళి ఉచ్చబోయించేసిండి కొడుకుల్ని. ఆమె వాళ్ళ భార్యను కాపాడుకున్నాడు. ఆయన దిగేదాకా పరిస్థితి బాగా అధ్వానం ఉండే. ఆ బిడ్డ దిగింది కాబట్టి వీళ్ళంతా మూసుకున్నారు. నా మీద అలాంటి దుష్టశక్తులన్నీ ఏకమై సురేఖక్కతోటి తిరుగుతుండు, సురేఖక్క కూడా చక్రధర్కి బ్లెస్సింగ్ ఇస్తుంది అనే ఒక వార్తలో కూడా నన్ను బాగా తొక్కేయడం జరిగింది. సరే ఏదేమైనా ఆ రైతులకు న్యాయం జరగాలనుకున్నా, బయటికి వచ్చిన. అసలు మైనంపల్లికి సిద్దిపేటలో బస్ స్టాండ్ ఏడుందో చక్కగా తెలియదు. ఎప్పుడు వచ్చినా 100 కార్లతో వస్తావు. ఎందుకు ఎవరికి ఏం పొల్యూషన్ క్రియేట్ చేస్తాడు పబ్లిక్ని అంటే బెంబేలు ఎత్తించడం. అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేసినా ఎవడన్నా మాట్లాడితే ఏమన్నా చేద్దామని. ఆడ చక్రధర్ అనేటోడు ఉండంగా నీ ఏషాలే నడవయి, ఆడ నీకంటే పీకుడుగాడ హరీష్ రావునే నడవనీయలే. నువ్వు నథింగ్, నువ్వు ఒక ఏది ఈ మన ఊళ్ళల్లా తిరుగుతారు చూడు పిట్టలతోరా గన్నేసుకొని, వాళ్ళ తూట వెళ్తుందా? అది ఓన్లీ తుబాయి గ్రాముడే. ఈ తుబాయి గ్రాముడు ఇది వీకుతా అది వీకుతా అంటాడు. కానీ నాయన చూసినా ఒక స్థాయి వరకు పెద్ద మంచి కదా అనుకున్నా. ఎప్పుడైతే నా తల్లిని పట్టుకొని వాడు చక్రధర్ గారు ముండా కొడుకు అన్నాడో, వీళ్ళు చెప్పనుకొని కొట్టాలి, వీడెంత వీళ్ళు బతికెంత. పెయిడ్ ఆర్టిస్టులు చిల్లరగాళ్ళందరికీ పైసలు ఇచ్చి వెనక దింపుకుంటాడు. బిడ్డ ఈ ఎలక్షన్స్లో నీకు చక్రధర్ అంటే ఏందో చూపిస్తా, నువ్వు ఎవ్వంతోటి పెట్టుకోవద్దో వాంతోడే పెట్టుకున్నావు. స్టేట్ కెమెరాలో చెప్తున్నా, నీకు పార్టీ టికెట్ ఇచ్చడే కష్టం. ఈసారి నేను భూమి నాకిపోయకపోతే నేను గౌడ బిడ్డనే కాదు. ఒకటి అసలు మైనంపల్లి హనుమంతరావు ఉమ్మడి మెదక్ కూడా మంత్రి కాదు. మైనంపల్లి హనుమంతరావు ఉమ్మడి మెదక్ ఇన్ఛార్జ్ కాదు, ప్రోటోకాల్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఆయననే ఓడగొట్టిలు మల్కాజ్గిరిలో. అయినా కూడా ప్రతి నియోజకవర్గం పైన దండయాత్ర చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూస్తూ ఉంది? అసలు ఆయన ఉద్దేశం ఏంది? ఎవడో ఒకటి అలచల్ చేయాలి. వీళ్ళంతా అలచల్ ఈయన అలచల్ చెప్తుంటాడు. వెనక వారం వాళ్ళంతా వెనక వారం నడిపించుకుంటారు. వదిలేసిరు కాంగ్రెస్ పార్టీ నన్ను వదిలేసింది.
ఇలా ఒక పిచ్చోని వదిలేస్తారు చూడు, అట్లా వదిలేసింది. ఈ పట్టుకున్న ఏమున్నది, 4 రూపాయలు ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు నలుద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో కానీ వెనకటి రోజుల లెక్క రౌడీజం చేస్తా అంటే ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి దగ్గర బిచ్చగాళ్ళ దగ్గర కెమెరా ఉన్నది. నువ్వు తమాషాలు చేసి వాడిని ఖతం చేస్తా బుల్డోజ్ చేస్తా అంటుండు. నన్నట బుల్డోజర్ల కింద వేస్తాడట. నిన్ను నీ బుల్డోజర్లో లావట్టి ఎత్తేస్తాం తమాషాలు చేస్తే. బిడ్డ నువ్వేదో అనుకున్నావు, అంత పెద్ద తాడి చెట్టు మీదకి వెళ్ళి కళ్ళు దించిన వ్యవస్థ మాది. నిన్ను అదే తాడి చెట్టుకేసి గుంజేస్తాం. మరి ఇంకొకసారి నకరాలు చేసి నువ్వు సిద్దిపేటకి వచ్చి పార్టీలో ఉన్న రోజులు సిద్దిపేట రానియలేకపోయినా, అంటే లైక్ కట్టడి చేయలేకపోయినా, కొంతవరకు చేసిన. ఇక మీదటారా ఈయనని చూసుకొని ఆడ చిల్లరగాలు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ కాదు, మన ఆ దర్గాల కాడ పైసలు అడక తినే బ్యాచ్ ఇదంతా. సిగ్గు శరం ఉండాలి కొంచెం. 4 రైతులు ఉన్నారండి నా వెనక, ఉన్నదంతా నష్టపోయిన రైతులు. ఇంకొక రైతు 1,46,000 సైబర్ క్రైమ్లో ఊడగొట్టుకున్నాడు. వడ్ల మీద పైసలు ఏటీఎం మార్చో సైబర్ నేరగాడు దొబ్బేసిండు. ఈ 2 సమస్యలు కనిపించకుండా మైనంపల్లి కనిపిస్తుండట. మైనంపల్లిని నువ్వు మాట్లాడే స్థాయా అంటే అతనికి స్థాయి ఉందని మీరు అంటున్నారు. అంటే మీ స్థాయి ఏందో చెప్పుర్రా బాబు, మీ లెవెల్ ఏంది, మీ లెక్కేంది? చక్రధర్ సిద్దిపేటలో తిరుగుతుంది. నీ అమ్మదా నీ అయ్యదా సిద్దిపేట? ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నీ ఇంటికి వచ్చినా నీ క్యాంప్ ఆఫీస్కి వచ్చినా అడగాలి. నీ అమ్మ నీ అయ్యది కాదా ఊరు. నువ్వు లేనప్పటికేలా ఫైట్ చేస్తున్నా. పిచ్చి పిచ్చి తమాషాలు చేసి ఎవడైనా. చక్రధర్ గౌడ్ అన్న నెక్స్ట్ స్టెప్ ఏంది అసలు? అంటే మీరు రాజీనామా చేసిన తర్వాత మీ ప్రెస్ మీట్ కూడా నేను ఇమ్మీడియట్లీ ఫాలో అయినా మీ అఫీషియల్ ఛానల్లో. బీసీల పక్షపాతిగా ఉండబోతున్నా, బీసీల కోసం కొట్లాడబోతున్నా, రైతుల కోసం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు మీరు సిద్దిపేటలో అడుగుపెట్టిన కాంచి. చక్రధర్ గౌడ్ అంటే అసలు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? ఏదైనా పార్టీలో మాట్లాడుకొని రాజీనామా చేసినలా, లేదు అంటే ఏమన్నా లోపాయికారు ఒప్పందాలలో భాగంగా మైనంపల్లి హనుమంతరావును తిట్టి బయటికి రావాలని ఏమన్నా భావించిలా? అసలు ఏం జరగబోతుంది? ఒకటి, రాజీనామా అనేది ఈ నా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు రేపు రాజీనామా చేస్తున్నాను. వాళ్ళు మీడియాలోనే చూసారు టు బి హానెస్ట్. ఎందుకంటే చేయనియరేమో అని అనుమానంతో డైరెక్ట్ ఫోకస్లోకి వచ్చిన. అండ్ ప్రతి పార్టీలు పిలుస్తున్నాయి, చాలా వరకు పిలుస్తున్నాయి, బీసీ పార్టీలు కానీ చాలా వరకు. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ రమ్మంటున్నారు. రా అన్న బాగుంటుంది మన దాళ్ళకి అంటున్నారు. కానీ దానికి వాళ్ళ పిలుపు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే అల్ల కూడా నన్ను ఇబ్బంది పెట్టిన పార్టీలో కూడా నా అభిమానులు ఉన్నారనే ఒక అంత సంతోషం ఉంటారు వాస్తవంగా. రెండోది, నేను ఆ పార్టీకి సూట్ గాను. వాళ్ళకి నాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా ఒపీనియన్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మైండ్ సెట్ అది భూములు గుంజుకున్న పార్టీ, నేను భూములు పంచాలనే వ్యక్తిత్వం. వాళ్ళు రైతులు కడదేరిసిన పార్టీ. నేను రైతు బీమా వద్దు, రైతు భరోసా వద్దు, నాకు ఈ రైతు బంధు వద్దని రివర్స్ ఇచ్చిన వ్యక్తిని నేను. సో వాళ్ళకి నాకు పొసగదు. చాలామంది పుకార్లు చెప్తున్నారు బీఆర్ఎస్లోకి వస్తుండే చక్రందా అని. అట్లాంటిది ఏం లేదు, అది రాను. మీరే మంచిగా ప్రభుత్వం మీరు సుధరాయించుకోండి. గత అనుభవాల నుంచి కొత్తగా ఏమైనా నేర్చుకొని మీరు రేపు ప్రజలకు ఏదైనా మంచి చేస్తా అని చెప్పండి, మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది. రెండోది, నో బీజేపీ, నో కాంగ్రెస్, నథింగ్. ఎడిపోతారు మరి నెక్స్ట్ నేనే పార్టీ పెట్టుకుంటా కావచ్చు, బీసీ మూవ్మెంట్ తీసుకొస్తా కావచ్చు. అరే పార్టీ పెట్టాలంటే ఏముంది, బీసీ మూవ్మెంట్ జబర్దస్త్ గా నడుస్తా ఉంది. చాలా మంది లీడర్లు నన్ను ట్రస్ట్ చేసే వ్యక్తులు చాలా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమాజంలో ఒక వ్యక్తి పైన అత్యాచారం చేసిండని ఇలాంటివి పొలిటికల్గా చాలా వస్తాయి. ఎవడు నమ్మాలని అలాంటివి వచ్చినప్పుడు చాలా మంది లైఫ్ ఎండ్ అయిపోతుంది. కానీ నాది మాత్రం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నా, నాకు క్లారిటీ ఉంది. నా లైఫ్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ప్రజలు ఏకకంఠంతో 99% మంది చక్రధర్ అట్లాంటి వాడు కాదురా, రైతులకు అన్నం పెట్టిన అన్నదాత అన్నారు. సో నన్ను నమ్మడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంది. చక్రధర్ తోటి మనం నడుద్దాం. ఇప్పుడు ఓయూలో చాలా కాల్స్ వస్తున్నాయి, మంచి మంచి వాళ్ళు, బీసీ మూవ్మెంట్ వాళ్ళు కూడా, అన్నా ఇప్పుడున్న వ్యవస్థను నమ్మలేకపోతున్నాం. మీరైతే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, బీసీలకు అన్యాయం చేస్తారని మేము అనుకుంటలేము. మీకు అనుభవం తక్కువ ఉంటే మేము మా అనుభవాన్ని మీతో ఇస్తాము, కానీ నాయకత్వం వహించండి అన్నప్పుడు నేను ఇతర పార్టీలలో పోయి గొర్రె కాదలుచుకోలే. సో ఒక సింహం తీరు, ఒక పులి తీరు,
గర్జిస్తా, రేపు రానున్న ఎలక్షన్స్లో బీసీలను ఒక 10 మందిని గెలిపించే ప్రయత్నం చేస్తా. సరే మీరు అనొచ్చు కామెంట్లలో నీకే గతి లేదని. గతి లేదు కాబట్టి మాకు ఉంపటి మేము పెట్టుకుంటున్నాం. మిమ్మల్ని నమ్ముకుంటే నిర్వీర్యం అయిపోతున్నాం. సో అందుకే బీసీ ప్రజలకు చెప్తున్నా, కలిసి నడుద్దాం. ఈగోస్ వద్దు, జలసీ వద్దు, నువ్వు ముందా నేను ముందా కాదు, అందరం ముందు అడిగేద్దాం. ఎవడెక్కినా బీసీ అనేటోడు రాజ్యాధికారం చేపట్టాలనేదే నా మాట. ఇంకొకటి, ఏ ఛానల్లో ఏది చేసినా నాదాలు ఈ ఛానల్కి ఇచ్చిండని ఆ ఛానల్ తీసుకోక ఇది కాదు కదా. బీసీలంతా ఒక ఏకతాటిపైకి రావాలి. ఇలా ముదిరాజులు చూడండి, అద్భుతంగా వాళ్ళు ఒక దారిలోకి వచ్చారు. నీలమధు ముదిరాజు మనం చూశాను నిజాల్లో 130 కులాలు ఏకతాటిపైకి వస్తే రాజ్యాధికారం తప్పదు. 100% 119 119 గెలుస్తాయి బీసీలు. సో అలాంటి మూమెంట్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్రం మొత్తంలో నా శక్తి సరిపోతుందా అంటే సరిపోతుందనే నమ్మకం ఉంది. ప్రయత్నం చేయడం తప్పేంది. అంటే ఇప్పటికే బీసీల గురించి ఇప్పుడు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి జాగృతి అని పెట్టుకొని ఆమె వెళ్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ బీసీ బిడ్డలందరూ మేము ఆహ్వానిస్తా ఉన్న మాతో పాటు వస్తే అందరూ ఇంకా కొట్లాడవచ్చు అని చాలా వరకు ఏమన్నా కాల్స్ వచ్చినాయి. అటు కవిత టీం నుంచి కావచ్చు, మల్లన్న టీం నుంచి కావచ్చు. మల్లన్న పర్సనల్గా మీకు తెలుసు కాబట్టి ఏమన్నా మనం అడుగులేద్దామన్నా మీరు రండి బాగుంటుంది అన్న కాన్సెప్ట్ ఏమన్నా ఇన్వైట్ చేస్తూ ఉన్నారా? ఉన్నది. మల్లన్న గారు నాకు మీకు తెలియంది కాదు, ఒకప్పటికెళ్ళి నాకు మంచి స్నేహితుడు, నాకు గైడ్. ఒకనొక టైంలో నా కోసం నిలబడే వ్యవస్థ అదే. వారి నుంచి కూడా వచ్చినాయి. కానీ ఆలోచించుకొని చేయాలి. ఏ పని అంటే ఇవాళ ఒక మూమెంట్ తీసుకున్న తర్వాత రేపు దాన్ని వెనక్కి తీసుకోలేవు. ఇప్పుడు ఏదో అదర్ పార్టీస్ లెక్క కాదు కదా. బీసీ మూమెంట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. మనం ఏదో పొయ్యి వచ్చినట్టు ఉండొద్దు, పోతే చావు బతుకు అటే ఉండాలి. సో అందుకే చాలా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుందాము అనుకుంటున్నా. ఇప్పటికైతే ప్రస్తుతం నా ఆలోచన డిఫరెంట్గా ఉంది. అది ఎవరు ఊహించలేరు. నా ఆలోచన డిఫరెంట్గా ఉంది. దాని ప్రకారమే వెళ్తా. బీసీలకు ఓసీల అధిపతులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా చూస్తామేముందండి, ఆయన ఏదో నడిపిస్తుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు మన వాళ్ళకు లేని సోయి ఆమెకు వచ్చింది, తన స్వార్థానికో ఏదో తనకు వచ్చింది. హ్యాట్సాప్ చేసి నడిపిద్దాం ఆమె. నువ్వు ఊరికే నీకు ఏం సంబంధం, నీకేం సంబంధం అంటే సంబంధం ఉన్న వాళ్ళంతా ఇంట్లో దుప్పటి కప్పుకొని అంటే సంబంధం లేని వ్యక్తి వచ్చి అలా కొట్లాడుతుంది కదా. నాకు ఒక్కటి బాధ అనిపించింది అన్న. అదే మైనంపల్లి హనుమంతరావు ఇదే చక్రధర్ గౌడ్ మీద ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టడం, అమ్మనా బూతులు తిట్టడం, ఒక బీసీ బిడ్డకు బూతులు తిడతా ఉంటే ఏ బీసీ రాజకీయ నాయకుడు కూడా ఎందుకు ఖండించలేకపోతున్నారు రాష్ట్రంలో? అది కనీసం ఖండన. సరే నువ్వు అని తిట్టకు, కనీసం ఖండన. అది అంటే ఇక మా వరకు రాలేదు కదా మాకెందుకు అనుకుంటారేమో. మా వరకు రాలేదు కదా మాకెందుకు అనుకుంటారేమో. మరి చక్రధర్ గురించి మాట్లాడితే వాళ్ళ స్థాయి తక్కువ అవుతుంది అనుకుంటారేమో. చెప్పలేము. ఎవరి స్థాయి ఏం తక్కువ, అది ఆ ఫీలింగ్ ఉంటే ఎవడేం చేస్తాడు, అంతేనా లేదా? సో నేను అనుకున్నా ప్రజలు స్పందిస్తారు, నాయకులు స్పందించినప్పుడు ప్రజలు స్పందిస్తారు. ఒకనొక టైంలో నీకు ఆ కష్టం నాలెక్కి వస్తే నీకోడు స్పందిస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఈ వాయిస్ని కాపాడితేనే ఈ వాయిస్ నిన్ను కాపాడుతుంది. ఇలా బహుజనులం అంటే నాకైతే ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అన్రిలేటెడ్గా కొట్లాడుతున్నారు. ఎవరి హిడెన్ ఎజెండా వాళ్ళకిస్తుంది. వీళ్ళందరూ ఇంకొక పార్టీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చినప్పుడు ఇది పార్టీలకు అతీతంగా అని ఎప్పుడైతే మనం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినామో, బీసీ ఉద్యమం కోసం కొట్లాడితే కమిట్మెంట్ ఉన్న నాలాంటి నాయకులకు కూడా అవకాశాలు ఇస్తే ప్రాణం పెట్టి ఆస్తులు ఖర్చు పెట్టైనా కొట్లాడతాం. ఇది ఓవరాల్గా చక్రధర గౌడ్ అన్నతో చాలా రోజుల నుంచి చేద్దామంటే అన్న బిజీ జరుగుతూ ఉంది. అనేక రకాలుగా ఇబ్బందులు, బీఆర్ఎస్ హయాంలో అనేక రకాల ఇబ్బందులు, జైలుకు పంపించడం, అక్రమ కేసులు పెట్టడం, అటు రైతులకు హెల్ప్ చేస్తా అని ముందుకొచ్చిన బిడ్డకు పైన అక్రమ కేసులు. ఇప్పుడు సరే కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రజాపాలన కదా, ప్రజాప్రభుత్వం కదా అని కాంగ్రెస్కు వెళ్తే కాంగ్రెస్లో మళ్ళీ అగ్రనాయకుల కుట్రలు చేసి మళ్ళీ గౌడ బిడ్డ పైన, బీసీ బిడ్డ పైన మళ్ళా దాడి చేయడం. ఇది ఎందుకు ఈ రాజకీయ వ్యవస్థ వరస్ట్గా ఉంది? మనం చేయాల్సిందేదో మనం చేద్దాం బీసీల కోసం అని బయటికి వచ్చిన చక్రధర్ గౌడ్తో ఇప్పటివరకు మాట్లాడడం. అందరికీ ఇంకా ఇన్ ఫ్యూచర్లో అంత మంచి జరగాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.